అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాడ్స్ గర్ల్ విని. ఈ రోజు వీడియోలో వచ్చేసి మేము ఎర్లీ మార్నింగే లేచి పెనగంచిప్రోలు అయితే వెళ్తున్నాము. అక్కడ మా కజిన్ వాళ్ళు మొక్కు చెల్లించుకోవడానికి ఇవాళ వెళ్తున్నారు. సో ఫ్యామిలీ అందరం కూడా వెళ్తున్నాము. ఈ వీడియోలో వచ్చేసి పెనగంచిప్రోల్లో అసలు ఎలా చేస్తున్నారో ఆ ఈవెంట్ ఏంటి అండ్ టెంపుల్లో వ్లాగ్ వీలైతే అక్కడ వ్లాగ్ తీయడం కానీ అదంతా కూడా మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ పెనగంచిప్రోలు అనేది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. చాలామందికి తెలుసు ఈ ప్లేస్ గురించి. సో నా వీడియోలో ఇవాళ పెనగంచిప్రోలు వ్లాగ్ అయితే తీయబోతున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే పొద్దున్నే స్టార్ట్ అయిపోయాము. త్వరగా రీచ్ అయిపోతే మనము ఈవెంట్ మొత్తం కూడా దగ్గరుండి చూసుకోవచ్చు అనేసి. సో పొద్దున్నే వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను ఎడిటింగ్ చేసేటప్పుడే చూశాను దండ ఇలా వెనక్కి వెళ్ళిపోయింది అనేసి, అప్పుడు అంతగా గమనించలేదు. సో మొత్తానికి వాతావరణం అయితే ఎంత ప్లెజెంట్గా ఉందో, మార్నింగ్ వైబ్స్. సో ఇట్లాగా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి మనం విజయవాడ కూడా దాటాలి పెనగంచిప్రోలు వెళ్ళాలి అంటే. చాలామందికి కూడా తెలుసు, ఎందుకంటే మొక్కులు చాలా తీర్చుకునే వాళ్ళు ఉంటారు. మేము వెళ్ళిన రోజు కూడా చాలామంది అయితే ఉన్నారు. అలాగే ఎన్ని రోజులు ఎంతమంది వస్తున్నారో కూడా తెలియదు. సో మొత్తానికి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవి వచ్చేసి తుళ్ళూరు సీడ్ యాక్సిస్ రోడ్లు అనమాట. ఎంత కంఫర్టబుల్గా ఎంత బాగున్నాయో చూడండి మీరే. మనం వెళ్తూ ఉంటుంటే మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిన్న తిరుపతి అనేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంది. మేము ఆల్రెడీ విజిట్ చేసాము, కానీ వ్లాగ్ అయితే తీయలేదు. సో అది దాటుకొని మేమైతే పెనగంచిప్రోలు బయలుదేరాము. పెనగంచిప్రోలు రీచ్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారు అయితే మనకి దర్శనం ఇస్తారనమాట. మొత్తానికి ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చేసాం ప్లేస్ దగ్గరికి. కొంతమంది కోడిని కోస్తామని చెప్పేసి, కొంతమంది మేకని కోస్తామనేసి డిఫరెంట్గా మొక్కునే వాళ్ళు ఉంటారు కదా. సో మొత్తానికి కార్యక్రమం అయితే మొదలైపోయింది. ఇక్కడ అంతా కూడా సిద్ధం చేస్తున్నారనమాట. సో వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇలాగా పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటున్నారు. ఫైనల్గా ఒకసారి ఇలా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా కోరుకుని ఇంకా ఈ వేట ఏదైతే ఉందో జల్దరిస్తే మాత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా అంత సవ్యంగా జరుగుతుందని అందరు నమ్ముకుంటారు కదా. సో అలాగా విత్ ఇన్ తక్కువ టైంలోనే మేకైతే జల్దరించడం మొదలుపెట్టింది.
ఇంకా ఈ వేటను తీసుకొని గుడికి వెళ్ళే కార్యక్రమం అయితే మొదలైంది. ఇక్కడ పొద్దున్నే చేసి పెట్టుకున్న పొంగళ్ళు ఉంటాయి కదా మొక్కుబడి కోసం, ఇంకా అవన్నీ తీసుకొని కాలినడకన గుడికి అయితే వెళ్తారు. ఆ ప్రొసీజర్ ఎవ్రీథింగ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోలో. ఎండ్ వరకు చూడండి, వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా నడుచుకుంటూ అయితే టెంపుల్కి అయితే బయలుదేరాము. సో మేము దారిలో వెళ్ళేటప్పుడు కూడా చాలామంది మొక్కుబడి చెల్లించుకునే వాళ్ళు మాకు ఎదురయ్యారు కూడా, చెల్లించుకొని వచ్చేవాళ్ళు ఎవ్రీథింగ్ కూడా వస్తూ ఉన్నారు. సో ఈవెంట్ వచ్చేసి మా వదిన అండ్ అన్న వాళ్ళదనమాట. సో మొత్తానికి తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంకి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ కాంపౌండ్లో చూస్తున్నట్లయితే చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ సండే కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి ఉంటారు. అండ్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలామంది వచ్చారంట. అండ్ వీక్ డేస్లో కొంచెం తక్కువ క్రౌడ్ ఉంటుంది. ఫ్రైడేస్ అండ్ సండేస్ అయితే చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారంట. టెంపుల్ చూడండి, చాలా పెద్ద టెంపుల్ ఇది. మేము ఇంతకుముందు ఒకసారి వచ్చాము, మా చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చాము ఈ టెంపుల్కి. థర్డ్ టైం అనమాట నేను ఈ టెంపుల్ విజిట్ చేయడము. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లు డిఫరెంట్ మంది, చాలా మొక్కులు, కొంతమంది కోడిని కోసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మేకను కోసే వాళ్ళు ఉన్నారు. ఇట్లా వాళ్ళ మొక్కులు అన్నీ నెరవేరినాయి కాబట్టి అది చెల్లించుకోవడానికి వచ్చి ఇట్లాగా చేసుకుంటూ ఉన్నారనమాట. సో మొత్తానికి మేము ఆ వేటను తీసుకొని టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్స్కి అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఇక్కడ వచ్చేసి మ్యాంగో గార్డెన్ అనమాట, మామిడి తోటలు అనొచ్చు. ఇక్కడ చాలామంది కూడా లైక్ 4 or 5 ఫ్యామిలీస్ వరకు ఈచ్ గార్డెన్ని బుక్ చేసుకునే అంత ప్లేస్ ఉంటుంది. బుక్ చేసుకోవడం అంటే ఇక్కడ షెడ్స్ ఉంటాయి కదా, ఇక్కడ కుకింగ్కి ఎవ్రీథింగ్ కూడా షెడ్స్ అరేంజ్ చేసి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మేము ఇక్కడ బుక్ చేసుకున్నామంటే ఈ షెడ్ని ఇంకొకరు వాడడానికి ఉండదు. కాబట్టి ఇట్లాగా
డిఫరెంట్ షర్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మొత్తానికి వాతావరణం అయితే చాలా ఎండగా ఉంది అండ్ తోటలో చాలా చల్లగా కూడా ఉంది. సో మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి పులిహారని బ్రేక్ఫాస్ట్గా చేసుకున్నాము. దేవుడి దర్శనం అంతా అయిపోయాక ముందు ఇక్కడ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకునేలోపు మేమైతే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసాము. ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట ప్యారలల్గా. సో వన్స్ ఇన్ ఏ వైల్ ఇలాగ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉంటే చాలా బాగుంటాయి కదా. పనులన్నీ పక్కన పెట్టేసి చక్కగా అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది. పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, సో ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పేసి మా డాడీ ఇలా మామిడి చెట్టుకి ఇట్లా బెడ్షీట్స్ ఇవన్నీ అయితే అరేంజ్ చేసుకొని ఉయ్యాలు అయితే వేస్తున్నాడు అనమాట. ఒకటి చిన్నపిల్లలు ఊగడానికి, ఒకటి పెద్దవాళ్ళు ఊగడానికి. సో మొత్తానికి పిల్లలకి బోరే లేకుండా చక్కగా ఉయ్యాలు ఊక్కుంటూ ఉన్నారు, అయిపోయేంతవరకు విసిగించకుండా. సో ఇది మా పెద్దవాళ్ళు ఉయ్యాలన్నమాట. చక్కగా ఒక చెక్కను కూడా తీసుకొని వచ్చి అరేంజ్ చేసి పెట్టాడు మా డాడీ. సో మాకు తెలిసినంత ఊహ తెలిసినప్పటి నుంచి ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. ఫ్రమ్ స్క్రాచ్ వచ్చేసి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. సో ఇట్లా బుడ్డ వాళ్ళకి ఒక ఉయ్యాలి, పెద్ద వాళ్ళకి ఒక ఉయ్యాలి. సో మొత్తానికి అలా మార్చి మార్చి ఊగుతూ టైంపాస్ అయితే చాలా బాగా జరిగింది. ఇలా చక్కగా ఆడుకుంటూ మాట్లాడుతూ ఉండగానే లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఇది కుక్ చేసే వాళ్ళు సపరేట్గా ఉంటారు, వాళ్ళని మనము కుక్ చేయించుకోవడానికి పిలుచుకోవచ్చు. సో మొత్తానికి లంచ్ కూడా చేశాక కొంచెంసేపు క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేసి మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా దూరం నుంచి చూస్తుంటే మనం వెళ్ళొచ్చిన టెంపుల్ గోపురాలు కనిపిస్తున్నాయి కదా. సో మొత్తానికి ఇది కృష్ణానది అనమాట. మనం బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం కానీ రైట్ అండ్ లెఫ్ట్ కృష్ణానది ఉంటుంది. రైట్ సైడ్ కొంచెం వాటర్ ఉన్నాయి కానీ లెఫ్ట్ సైడ్ మొత్తం ఎండిపోయినట్టుగా ఉంది. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది, చాలా దగ్గరగా చూసాము. అండ్ టెంపుల్లోకి వెళ్ళాక నేను రికార్డ్ చేసి చూపిస్తాను కదా, మర్చిపోయాను. టెంపుల్లోకి మొబైల్స్ ఎలా లేవు. సో మొత్తం బయట కౌంటర్లోనే పెట్టేసి లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం చాలా బాగా జరిగింది, ఈవెంట్ కూడా చాలా బాగా జరిగింది. సో అంతా కంప్లీట్ చేసుకొని మేము ఇంటికి వెళ్తున్నాము. సో పెనగంచిప్రోలులో ఇవాళ ఫుల్ రష్ ఉంది. ఇవాళ సండే కదా, ఎక్కువ జనాలు వచ్చారు. అది కాక సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా అందరు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా ఏదో ఒక రోజు. సో హెవీ రష్ ఉంది. వీక్ డేస్లో కొంచెం తక్కువ రష్ ఉండొచ్చు, ఫ్రైడేస్ కూడా ఎక్కువ రష్ ఉంటుందంట. సో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా చూడాలనుకునే వాళ్ళు సండేస్ వెళ్ళిపోండి. ఇంకా మిగతా డేస్ కూడా ఎట్లాగో టెంపుల్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా ప్రశాంతంగా రద్దీ లేకుండా వెళ్ళాలి అనుకుంటే వీక్ డేస్ చూస్ చేసుకోండి. కొన్నిసార్లు ఈ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. కానీ సమ్మర్ కాబట్టి చాలా వేడిగా ఉంది అండ్ ఎండలు ఎక్కువ ఉండేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది, ఎక్కువ రష్ ఉండేసరికి. బట్ స్టిల్ చాలా బాగా జరిగింది వాళ్ళ ఈవెంట్ అయితే. సో మేము కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. ఈ వీడియో చూసారు కదా, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, వెళ్ళి చూసేయండి.